అనుకుంటున్నారా? నేను మీ అందరికి ఒకటి చెప్పాలి. అందరూ జీవితంలో ఏదైనా సాధించాలని పుడతారు, కానీ నేను మాత్రం ఈ అందగాడిని సాధించాలని పుట్టాను. ఆ కళ్ళు చూడండి, చిరుత కళ్ళు. కళ్ళు ఎక్కడ ఉంది? కళ్ళు ఎక్కడ ఉంది? అయ్యో నా రాకుమారు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీకు తెలియదు కానీ ఎప్పటి నుంచో మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. యూ బ్లడీ బర్గర్ శాండ్విచ్ రుమాల్ రోటీ. ఏయ్, ఈ విమ్మునేది ఇమ్ము కోసం కాదురా, దమ్మున్నాడు కోసం. ఆ దమ్ము వీడిలో ఉంది చూడు. దమ్ము బిర్యానీ తిని తిని బలిసినట్టున్నాడు. ఈడు దమ్మున్నాడు ఏంటండి. వచ్చే టైం అయిపోయింది, వెళ్ళాలి, తయారు కావాలి. ఏయ్, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ రోజు పెళ్లి చూపులకి ఎలా వెళ్తావు? హైవే బాగుంది కదా అని చెప్పి కార్ వేసుకొని రోజు హైవేలో తిరుగుతాం, సిటీలోనే తిరుగుతాం. హైవే మీదకి ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళందరినీ కాదనుకుని నీ దగ్గరికి వస్తే నాకు అన్యాయం చేస్తావా? ఓయ్, నాకు రావాల్సిన డబ్బులంతా ఫోన్ పే చేసి మావి గారు, అల్లుడు గారు రండి. అమ్మాయి చాలా బాగుంది, ఇంకా ఆలస్యం చేసుకుంటా పెళ్లి చేసుకుంటా. అమ్మా, అల్లుడు గారు నచ్చారా? నచ్చాడు. ఏయ్, అమ్మాయి అడగమంటే పని మనిషిని అడుగుతావేరా? పని మనిషి ఎవరు? నా పెద్ద కూతురయ్యా. దీన్ని పెళ్లి చేసుకోవాలా? అవును. అచ్చు, నేను దీన్నే పెళ్లి చేసుకుంటా. రా వర్ష. రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే. ఇమ్మో, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? నిజంగానే ప్రేమించాను. అంటే నా జీవితాన్ని పంచుకుంటావా? పంచుకుంటాను. నా పగని కూడా పంచుకుంటావా? ప్రేమను పంచుకున్నాను, పగను పంచుకోలేనా? అయితే ఇప్పుడే రా, మనం పెళ్లి చేసుకుందాం. నానా, ఏవే పిండం తినే కాకిలాగా ఎందుకే కావు కావమని అరుస్తున్నావు? పెళ్లి కొడుకో విన్నే చేసుకుంటా, ఎవరొద్దన్నా. ఏంట్రా ఇది? ఒరే, అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎంత పొడుగుంటది కదరా? నానా, తాళి. అరే నువ్వు కట్రా. మీరు చావండి మామా, పదానికి వెళ్ళిపోదాం. సార్, నన్ను దీవించండి. ఫస్ట్ నైట్కి వెళ్తున్నాను. నిమిషా, చెయ్యి తీరా. ఏంటి? చెయ్యి తీరా. ఏమైంది? అరే, జీవితాన్ని పంచుకుంటా, పగని పంచుకుంటా ఉంది, బిడ్డని పంచుకుంటారా? ఆడం కూడా పోరా, ముందు వెళ్ళి పగని తీర్చు. వాడు మీ అక్క మొగుడే. ఇప్పుడైతే నాకేంది, నా మొగుడు కాదు కదా. వాడి బ్లడ్ తీసుకొస్తేనే నీకు బెడ్ తో షేరింగ్. రేయ్ భాస్కర్, రారా, ఈ రోజు నా చేతిలో చచ్చావు. ఏంట్రా? అనే ఎలకలు ఉన్నాయి లోపల, కదులుతున్నాయి. వాడిని తీసుకురండి రా. తప్పు చేసావు. నేను ఒక కండమే పెద్ద తప్పు చేశాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నీ స్కిట్లోకి ఎంటర్ అవడమే పెద్ద తప్పు. ఇంటికి వెళ్ళలేవు. నాది ఒకటే ఇల్లురా, నీ 4 ఇల్లు. నువ్వు ఎలా వెళ్తావో చూసుకో. బీపీలో ఉన్నా. నేను ఏపీలో ఉన్నా. కత్తెలకు తీసుకురా. ఆయన చంపేశావా? మరి ఉరుక్కుంటూ పోతున్నాడు ఏంటి? ఇదో మనుషులు చంపుతున్నాడు, నాకు శోభనం కావట్లేదు. ఒక పని చేస్తా, ఈ తలకాయ కాళ్ళు వాడి అని చెప్తా. ఏమే, రావే బయటికి, నీకేది కావాలో అది తీసుకో. ఓ భాస్కర్, నువ్వు దెయ్యాన్ని బా పెళ్ళాని వేలే, అది కాలు. తలకాయ. అమ్మో, నా మొగుడివి రా నువ్వు. తిప్పరా మీసం. బెడ్ చేరేసుకుందాం దా. రే తమ్ముడు, రారా. నేను వదిన బయటికి వెళ్తున్నాం, ఇల్లు కాపలాక. ఏంట్రా? బాయ్ తమ్ముడు. అరే బొంగుగా, ఇప్పటి నుంచి వాళ్ళని విడదీస్తేనే, వాడిని చంపుతేనే, వాడిని రక్తం పట్టుకతేనే మనకు బెడ్. అప్పటిదాకా 40 సంవత్సరాల తర్వాత ఉన్నావా ఇంకా? ముసలోడేక హెయిర్ వచ్చింది నీకు. వర్ష గారు, ఎవరు? ముసళ్ళైనా దీని కారు తగ్గలేదు వేసాలు. వర్ష గారు, ఏంటి? మీ ఆయన ఎక్కడున్నాడు? పోయాడు. చచ్చిపోయాడా? మూషా, ఎవరు? నేనే. ఆడిని చంపమన్నావు కదా, చంపా. మగాడివిరా, ఇన్ని రోజులకి మగాడివి అయ్యావురా. అడంగడా ఇప్పుడు పెట్టి చేరి వేసుకుందాం. చచ్చిపోయిల్లా, దీన్ని
నమ్ముకొని జీవితాంతం శోభనం చేసుకోకుండా ఉండాలి కదే. అయ్యమ్మ ఏం చేయాలరా ఇప్పుడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అందరికీ నమస్కారం అండి. మేము ముగ్గురు కవల పిల్లలం అండి. మీకు డౌట్ రావచ్చు సేమ్ పొలుకులో లేరేంటని. సేమ్ పొలుకులు ఉంటే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మేమే సర్జరీ చేయించుకోవాలి మారిపోయమాట. మా అందరికి కామన్ గా పాయింట్ ఉందండి. మీరు హలో బ్రదర్ సినిమా చూస్తుంటారు. ఒక హీరో ఏం చేస్తా ఇంకో హీరో అలాగే చేస్తారు కదా. మేము అంతే. మేము రైట్ హ్యాండ్ ఎత్తామరా. ఓకే ఇప్పుడు సో మాకు ఒక ఎమోషన్ వచ్చినా ఫీల్ వచ్చినా ముగ్గురు సేమ్ గా క్యారీ చేస్తుంటాం. ఇంకా నమ్మరు కదా తమ్ముడు? అదే పర్సనల్ ప్రాబ్లం అండి. మన సంబంధం లేదు అది. చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు మాకు సెకండ్ నైట్ అండి. ఫస్ట్ నైట్ ఏమి అడగద్దు, ఎందుకంటే ఫస్ట్ నైట్ లో నాడికి షుగర్ ఎక్కువై పడుకుండిపోయాడు. మేము పడుకుండిపోయాం. సో అందుకని మా ఫస్ట్ నైట్ జరగలేదు. మాది ఏం చేయగలం ముందు ఇంటి మీద బేస్ అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ రా. ఈ రోజు సెకండ్ నైట్ చేయాలి, రేపు థర్డ్ నైట్ చేయాలి. ఓకేనా? చేద్దాం డార్లింగ్స్. ఇది మావిడ. నేను మావిడని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను తెలుసా. తీసుకున్నావుగా బ్రదర్? ఒరే నువ్వు నేను కవల పిల్లలు. అవును. నువ్వేం చేస్తా నేను చేస్తాను. నువ్వు కట్నం తీసుకోవాలి, నేను తీసుకోవాల్సి వచ్చిందిరా. ఓ నా మీద వేసావా? ఏమండి ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా. అవును. నాకు కృష్ణ భగవాన్ గారు లాంటి పోలికలతో బాబు కావాలి. ఆయన పోలికలతో బాబు ఏంటి? నన్ను చేసుకోండి నువ్వు. ఆయన టైమింగ్, ఆయన పంచెస్ అంటే నాకు చాలా ఇష్టం. అలా అయితే టీవీలో చూసి ఎంజాయ్ చేయాలి. పెళ్లి చేసుకోవడం ఎందుకు? మీకు విషయం తెలుసా? ఫస్ట్ పెళ్లి చూపులకు వచ్చిందే ఆయన. సార్ మామిడలా నచ్చింది సార్ మీకు? నచ్చలేదు కానీ నేను పెళ్లి చూడగలి గాడిదే అన్నారు. గాడిద అన్నదా? ఎందుకు? కట్నం తీసుకున్నాడు గాడిదట్టు కదా. పైగా వాళ్ళ అమ్మ నా క్లాస్మేట్. ఏమండి మనము క్రికెట్ టీమ్ లో ఒక 11 మందిని పెళ్ళిళ్ళు కన్నాం అండి. 11 ఎందుకే 12 మందిని కదాం. ఆయన ఒకడెందుకండి? అదే ఇంకోటి ఎంపైర్ కూడా కావాలి కదా. నేను జోక్ చేశానండి. నేను సీరియస్ గా చెప్తున్నా, నా వల్ల అవ్వదు అని. ఏమండి మా నాన్న 6 నెలల్లో గుడ్ న్యూస్ చెప్పమన్నాడు. 6 నెలలు అంటే 3 నెలల్లో గుడ్ న్యూస్ చెప్తా. మరి మనం ఎప్పుడు చెప్దాం? నెలలో చెప్పేద్దాం. మరి మనమండి? నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఏంటండి గుడ్ న్యూస్? మంచి ఏమని ఆ చిన్న డైలాగ్ చెప్పాలా? మంచి పక్షి కొట్టిండు. ఆ గుడ్ న్యూస్ ఏంటండి? నా వల్ల అవ్వదు అని. మీరు ఎప్పుడు ఇంతే. మంచి పంచి చెడగొట్టి దొబ్బిండాయా. ఇంకా మొదలెడదామా? విక్రమ్, ఇలాంటి సమయంలో వీళ్ళందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? వెళ్ళి కూర్చుందామా? కూర్చుందాం కాదురా, పద చూసుకుందాం. ఎలా పుట్టినవురా నువ్వు అర్థం కాదు. బంగారం రారా. ఏమైనా కబుర్లు చెప్పండి. కబుర్లు చెప్పాలనా? గోడకు మేకుంది, దాన్ని తీసేసి వచ్చి చెప్తా. ఈ టైంలో మేకలేంటండి? ఆగే గుచ్చుకుంటది నీకు. ఏమైందన్నా? నాకేం అర్థం కావట్లేదు. ఆ పెద్దోడిది పెంట పెట్టినాడు. అరే ముసలే, ఏం చేసావురా? గోడకు మేకుండా తీసాను రా. నువ్వేదో పిక్కుతావు అంటే మేక్ పిక్కున్నా. ఈరోజు ఫస్ట్ నైట్ రా, ఎంజాయ్ చేయాలరా ప్లీజ్ రా. చేస్తాను రా, మీరు చేసుకో పోనీ. డార్లింగ్ నువ్వు కోవాలా ఉంటావు తెలుసా అసలు? డార్లింగ్ నువ్వు లడ్డులా ఉంటావు తెలుసా? ఏమండి మరి నేను ఎలా ఉంటానో చెప్పండి. నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే ఇప్పుడు ఇమీడియట్ గా నీకు ఏం చేయాలి తెలుసా? దిష్టి తీయాలి. ఏమైంది బ్రదర్? ఏమవుతురా? కనిపించట్లేదా? మొత్తం లాగే. ఏం చేశారు ముసలే? ఏం చేశానేంట్రా? పిల్ల బంధం ఉంది, దిష్టి తీశాను. ఈ టైంలో దిష్టి ఏంట్రా? చెయ్యరా ప్లీజ్, ట్రై చేయి. నువ్వు పద, మన ప్రయత్నం మనం చేసుకుందాం. ఓకే, వాడిని నమ్ముకోకూడదు. అదంతా కాదు, ఈ రోజు నీకు నైట్ చుక్కలే. అట్లా కాదే, నీకు ఒక ఫ్రూట్ పెడతా. ముసలి ఏం చేసినావు నువ్వు? అరే నా పిల్లానికి ఫ్రూట్ పెట్టుకున్నాను రా. ఏంటి ఫ్రూట్? వీడితో అవ్వదు కానీ నా పని చూసుకుంటా.
ఆహా ఏం చేశారా లోపల? మీతో పెట్టుకుంటావని చెప్పి నేను కొంచెం దూరంగా వెళ్ళొచ్చా. అలా కాదు కానీ ఎలా కూర్చో చెప్తా. మీ ముగ్గురు లోపలికి వెళ్ళి చెప్తాను ఫస్ట్. అరే అన్నకి మందు పట్టిద్దాం. పట్టరా వెళ్ళి. అన్నా నువ్వు మందు తాగితే నీకు కొంచెం ధైర్యం వస్తుంది. నా మాట నువ్వు సైలెంట్ గా ఏం చేయకుండా పెగిలేస్తే తర్వాత రెచ్చిపోవచ్చు. నువ్వు తాగుతూ ఉండు. రే సన్నీ, నా అప్పు తీసుకుని అన్నాలేంద్రా, అప్పిస్తావా లేదు నువ్వు? నీకు ఎప్పుడో అప్పుడు ఇస్తాను కానీ నువ్వు పోరా బాబు. ఏరా నువ్వు లోపల తొండరా అంటే ఇక్కడ తొండుతున్నావు ఇడుతోని. ఏం చేస్తున్నారు అసలు మీరు హలో బ్రదర్సా? ఈ నా మొగుడు ఎలాగో ఏది చేయలేడు, మీరు చేయాలనుకున్నా వీడు చేయనీయడు. పదండే పోదాం. అంతా నీ వల్ల వచ్చిందిరా. అంత నీ వల్ల వచ్చిందిరా. నువ్వు చేయవల్ల వచ్చింది. ఒరేయ్, నాకు చేతగాని పని మీరు చెయ్యి అంటే ఎట్లా చేస్తారా? ఈ ఎగురేడేదో అక్కడ ఎగరొచ్చు కదరా మాతో. అక్కడ రాను కదా. అరే నీకు వచ్చింది చెప్పు, మాకు వచ్చింది కదరా. ఇంకా జీవితాంతం ఇంతే మన బతుక. చిలక చందన పట్టు చీరే కట్టి